ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ బాక్స్లో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మండే మార్నింగ్ 6 o'clock అయింది. మా ఫాదర్ జస్ట్ ఇప్పుడే వెళ్ళారు. ఆయనకి సీ ఆఫ్ చేసి మరి నేను ఈ వ్లాగ్ని అంటే నిన్న ఈవినింగ్లో కొన్ని మెమరీస్ని తీసుకొని మండే మార్నింగ్ టిల్ బ్రేక్ఫాస్ట్ ఉన్నటువంటి కొన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేసి మీ ముందుకి తీసుకొస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి మనం ఈరోజు సండే ఆఫ్టర్నూన్ నుంచి మండే మార్నింగ్ వరకు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన డ్రై ఫ్రూట్స్తో ప్రోటీన్ పౌడర్ ప్రిపరేషన్ అనేది నేను మీకు చూపించాను కదా. అందులో మనకి పల్లీలు, తర్వాత వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, తర్వాత పిస్తా, ఇట్లా 5 రకాలైనటువంటి డ్రై ఫ్రూట్స్ని మనం ఇలాగా రోస్ట్ చేసుకొని దీన్ని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకునే ప్రిపరేషన్ నేను ఆల్రెడీ చేసి చూపించాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి చూసి మీరు కూడా తయారు చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. డైరెక్ట్గా మనకి హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అనేది న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మనం స్మూతీస్లో కానీ లేదంటే మిల్క్లో కానీ పిల్లలకు కూడా ఇచ్చినా ఇది చాలా మంచి ప్రోటీన్ అనేది బాడీలోకి వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండాల్సినటువంటి ప్రోటీన్ పౌడర్ ఇది. నాకు అయిపోయింది కాబట్టి నేను ఇట్లా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసేసుకొని ఎయిర్ టైట్ బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా నాకు ఇది చాలా రోజులు వస్తుంది. అయిపోయిన వెంటనే నేను మళ్ళీ ప్రిపేర్ చేసేస్తాను. సో మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి ఈ 5 రకాల పౌడర్తో ఒక మంచి హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ని తయారు చేసుకొని మీరు కూడా మీ స్మూతీస్లో కానీ లేదా మీ మిల్క్లో, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా అంటే స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలకు కూడా మీరు ఇచ్చారంటే చక్కగా హై ప్రోటీన్ అనేది బాడీలోకి వెళ్ళి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీరు ఇది ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే బాగుంటుంది. ఎక్కువగా కాకుండా ప్రతిదీ ఈక్వల్ క్వాంటిటీగా అట్లా బౌల్స్లో తీసుకుంటూ 5 కప్స్కి తీసుకొని అంత సరిపోయినంత ఆ బాటిల్కి సరిపోయినంతగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ చేసుకున్నా కూడా ఫ్రెష్నెస్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మండే పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి ఊతప్పం చేసుకుందాం అని చెప్పింది అమ్మ. అందుకని నేను ఒక పావు గ్లాస్ కొలతకి మినప్పప్పు నానబెట్టాను. అదొక 4-5 hours నానిన తర్వాత దానిని మిక్సీ వేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే ఒక గ్లాసు మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2.5 glasses ఆఫ్ రవ్వ ఆడించుకొచ్చింది. ఊతప్పానికి అది బియ్యం నూక అంట. అది కేవలం ఊతప్పం పర్పస్ కోసమే ఆడించి తీసుకురావడం అనేది అమ్మ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ మినప్పప్పు మిక్స్లో అది ఒక 2.5 glasses ఆఫ్ నూకని అంటే ఊతప్పం నూకని ఇందులో మిక్స్ చేసేసి బాగా ఆ పప్పుకి ఈ నూక బాగా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసి దాన్ని ఒక నైట్ అంతా అంటే ఈరోజు మండే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి సండే నైట్ ఇలాగా కలుపుకుంటున్నాము. సో ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఇలా చేయడం వల్ల అంటే దాదాపు 6 to 7 hours నానాలి. అంటే మనం కలిపిన తర్వాత మినపప్పులో ఉప్మా ఈ బియ్యం నూక కలిపిన తర్వాత దాదాపుగా ఒక 6 to 8 hours నానితే చాలా సాఫ్ట్గా బాగా వస్తుందంట ఊతప్పం. వచ్చింది కూడా, ఎందుకంటే ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చింది. సో ఇది మిక్స్ అన్నమాట. మీలో ఎవరైనా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఊతప్పానికి ఎన్ని వాటర్ కలుపుతావో ఇప్పుడు నాకు నువ్వు చూపిస్తున్నావు. ఇప్పుడు కొంచెం ఇది గరిట జారుగా ఉంటేనే మెత్తగా ఉంటుంది, స్పాంజ్ లాగా బాగా వస్తుంది. అలాగా కాకుండా మామూలుగా కూడా ఇది వేసుకొని చట్నీతో కూడా తినొచ్చు. పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా. సో అవేవి మనకి లేవు అనుకున్నా ఆనియన్స్, చిల్లీ అవి వేసుకుంటే వాటి అవసరం లేకుండానే బాగుంటుంది, తినవచ్చు. ప్రయాణాల్లోకి అవన్నీ కట్టలేం కదా, ప్రయాణాలకు కూడా ఇది బాగుంటుంది. ఒక రోజంతా నిల్వ ఉంటుంది. మర్నాడు లావుగా దెబ్బ రొట్టె వేసుకుంటే మర్నాటికి కూడా ఉంటుంది. ఓకే.
సాల్ట్ కలిపేసావా అందులో దీంట్లో? వేస్తాను, సాల్ట్ వేస్తాను. ఓకే. ఇది ఎంత టైం పడుతుంది కాలడానికి? 7-8 నిమిషాలు కాలినాక మళ్ళీ అది తిరగవేసుకొని అప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ అప్పుడు మూత పెట్టకూడదు, ముందు మూత పెట్టాలి. ఇప్పుడు అల్లం ఇది వేసుకున్నాము, అల్లం కాదు పచ్చిమిరపకాయను వేసుకున్నాము. అల్లం వేయక్కర్లేదా? ఇప్పుడు కొంచెం అల్లం వేస్తాను. ఓకే, తురుముతున్నా. ఆయిల్ ఇలా వేసుకోవాలన్నమాట. దీన్ని మళ్ళీ అప్పుడు మనం గరిటెతో కదపకూడదు. ఓహో, దోశలాగా తిప్పకూడదు అన్నమాట. అలా వేసేసి ఉంచుకుంటే ఓ తప్పం అది అలాగా ఖాళీ బాగుంటుంది. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ ఇవి వచ్చాయి, వీటి మీద వేస్తున్నాం. కానీ అప్పుడు ఇనప కళాయి సేవండి అని ఉండేది. ఆ కళాయిలు దుప్ప కళాయిలు అనేవాళ్ళం, వాటిని పోత కళాయి, ఐరన్ కడాయి. ఐరన్ కాదు, సేవండిలోనే ఉండేవి. సేవండి అంటే అవి సిల్వర్ అంటారు, సేమండి అంటారు వాటిని. అల్యూమినియం. ఓకే. దెబ్బ రొట్టెకి మాత్రం ఇనప కళాయి వేసుకునేవాళ్ళం అప్పుడు. ఓకే, మా దగ్గర ఉంది ఇనుప మూగుడు. అయితే ఇనప మూగుడులో దెబ్బ రొట్టె నెక్స్ట్ టైం చేసేటప్పుడు అది యూజ్ చేద్దాం. దెబ్బ రొట్టె కొంచెం మారుతుంది, ఇలా కాకుండా చిన్న మంట పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద కాలాలి. సో ఎన్ని వేస్తున్నావు అమ్మా ఉల్లిపాయలకి? 1.5 ఉల్లిపాయకి ఒక 2 పచ్చిమిరపకాయలు. ఇవి ఇక్కడ కారంగా ఉంటాయి కాబట్టి మామూలుగా 4 ఎండుమిరపకాయలే ఎక్కువ ఉండాలి. ఓకే, అల్లం వేసావు. అల్లము, కొంచెం బెల్లము, 1 ఇంచ్ అల్లం. బెల్లం కూడా కావాలా? బెల్లం కావాలి. ఇప్పుడు నువ్వు చట్నీకి తీస్తున్నావు కదా బెల్లం. ఈ బెల్లం చట్నీకి దీని మీద ఇంకేం ఆనియన్స్ వేయలేదు నువ్వు, చట్నీ ఉంది కాబట్టి. చట్నీ ఉంది కనుక ఆనియన్స్ వేయం. ఈ చట్నీ ఉన్నా కొన్నిసార్లు ఏంటంటే క్యారెట్ అది సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చట్నీ లేకుండా కూడా తినేయచ్చు. సో ఎప్పుడైనా సరే చట్నీ చేసుకోవాలంటే ఇది ఒక 5 మినిట్స్ ముందు జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, ఎండుమిర్చి నానబెట్టేసుకొని అదే మిక్సీ జార్లో కాసేపు ఉంచేసి ముందు అది తిప్పేసి తర్వాత దాంట్లో ఈ ఆనియన్స్ని బెల్లంని కలిపి మళ్ళీ ఒకసారి తిప్పుకొని దీన్ని హ్యాపీగా 2-3 డేస్ స్టోర్ చేసుకొని ఈ ఊతప్పానికి కాంబినేషన్గా మీరు పెట్టుకోవచ్చు. సో ఈ చట్నీని మనం ఇడ్లీ కాంబినేషన్గా కూడా బాగుంటుందని అమ్మ చెప్తుంది. సో ఇది హాట్ బాక్స్లో వేస్తే మెత్తగా అయిపోయి బాగుండదు కాబట్టి జస్ట్ ఇలా వెంటనే తినేస్తే బాగుంటుంది. హాట్ బాక్స్లో వేసుకోకుండా ఇలా మనం బయట పెట్టుకుంటేనే ఇది టేస్ట్గా ఉంటుందంట. మిక్సీ జార్ కంటిన చట్నీని కూడా వేస్ట్ కానికుండా వాటర్ పోసి కలుపుతున్న అమ్మ. రెండింటికి సాల్ట్ కరెక్ట్ ఉంది. ఇంక అందులో మళ్ళీ వాటర్ వేసావు అయితే లూజ్గా కావాలని. చెప్పలేదు నాకు నీ ఎక్స్ప్రెషన్ అయితే టేస్ట్ది. చాలా బాగుందా? ఓకే. ఆల్మండ్స్ సోక్ చేసి ఉన్నాయి చూసారు కదా. పొద్దున్న బ్రేక్ఫాస్ట్తో పాటు అందరూ తీసుకుంటారు కదా, పైన అది పీల్ చేసి. అలాగే మేము కూడా అది రోజు పొద్దున్న తింటాం అవి. అండ్ ఈ చట్నీలో చింతపండు కలపడం మర్చిపోయిందంటమ్మ. సో ఇప్పుడు కొంచెం చింతపండుని నానబెట్టి, ఉసిరి పిక్కంత చింతపండు అని చెప్పింది, చింతపండుని కాస్త నానబెట్టి రసం తీసి ఆ చింతపండుని మళ్ళీ మనం ఈ పచ్చడిలో కలుపుకోమని చెప్పింది. ఆ చింతపండు రసం కలిపిన తర్వాత
పచ్చడి అయితే మాత్రం యమ్మీగా ఉందండి. నిజంగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఊతప్పంతో ఈ చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చింతపండుని మీరు ముందే మిక్సీ తిప్పినప్పుడే మీరు తిప్పుకుంటే బాగుంటుంది. ఇక్కడ మర్చిపోయింది కాబట్టి అమ్మ ఇలా కలిపిందన్నమాట. ఎగ్ బ్రేక్ఫాస్ట్తో పగ్గి మళ్ళీ మీకు చెప్పాం కదా, పగ్గికి మార్నింగ్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్గా ఎగ్ని వాడు ఎంజాయ్ చేస్తూ తింటాడు. ఈరోజు కూడా యాజ్ యూజువల్ ఎంజాయ్ చేస్తూ ఎగ్ని వాడు తినేస్తున్నాడు. వాడు ఎగ్ ఉండేటప్పుడు అటు ఇటు ఏమున్నా సరే వాడికి ఎగ్ తినడం మీద మాత్రమే వాడి ఫోకస్ ఉంటుంది. ఎగ్ అయినంత వరకు అటు ఇటు కూడా తల తిప్పడు. ఇప్పుడు ఎగ్ అయిపోయింది, అదిగో అలా వచ్చి నా కాలు అక్కడ ఉంటే నా కాలుని స్పృశించి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఇది పగ్గి నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. ఎగ్ తర్వాత వాడికి పెడిగ్రీ పెడతాము. పెడిగ్రీలో హిమోగ్లోబిన్ తక్కువ ఉందంటే హిమోగ్లోబిన్ సిరప్ కూడా దాని మీద పెట్టేసి ట్యాబ్లెట్తో పాటు వాడికి తినిపించేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఈరోజు మన బ్లాగ్ సండే ఈవినింగ్ నుంచి మరి మండే బ్రేక్ఫాస్ట్ వరకు ఉన్నటువంటి అన్ని మెమరీస్ని, కొన్ని ఇంపార్టెంట్ మెమరీస్ని తీసుకొచ్చి మీ ముందు బ్లాగ్గా పెట్టాను. సో వీడియోని ఎంజాయ్ చేశారనుకుంటాను. మరి నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మరి మీకు అది నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మరో మంచి వీడియోతో, మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు, నమస్తే, మీ శ్రీదేవి.